హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కానీ కొంతమందిని నిరాశపరిచిందనే చెప్పాలి. పుష్ప 2 మూవీ చూశాక నాకైతే పుష్ప 1కి ఇది కంటిన్యూ మూవీయా అని అనిపించింది. కేవలం పుష్పలో ఉండే క్యారెక్టర్స్నే పుష్ప 2లో చూపించి ఈ మూవీ తీశారు తప్ప పుష్ప 1కి ఇది కంటిన్యూటీగా నాకైతే అనిపించలేదు. సో దానికి గల కారణాలు ఏంటో చూసేద్దాం. పుష్ప 1 క్లైమాక్స్లో షెకావత్కి పుష్పకి మధ్య బీభత్సమైన కాన్ఫ్లిక్ట్ అయితే జరుగుతుంది. సో వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఆ కాన్ఫ్లిక్ట్ చూసిన తర్వాత పుష్ప 2లో షెకావత్ పుష్ప మీద తీర్చుకునే రివెంజ్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ పుష్ప 2లో అలా ఏం ఉండదు. పుష్ప 1లో క్లైమాక్స్లో షెకావత్ పుష్ప మీద రివెంజ్ తీర్చుకోవడమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకుంటాడు. కానీ పుష్ప 2కి వచ్చేసరికి అదంతా మర్చిపోయి ఒక రొమాంటిక్ సన్నివేశంలో ఉండగా దాక్షాయిని వచ్చి గుర్తు చేస్తేనే గాని పుష్ప మీద తను రివెంజ్ తీర్చుకోవాలి అన్న సంగతే మర్చిపోతాడు. సో ఈ రకంగా చూస్తే పుష్ప 2లో షెకావత్ క్యారెక్టర్ అనేది చాలా డౌన్ఫాల్ అయింది. అంటే ఒకరు వచ్చి చెప్తేనే గాని పుష్ప మీద తనకి పగ ఉందన్న సంగతి కూడా షెకావత్కి గుర్తులేదా అని అనిపిస్తుంది. ఇక పుష్ప 1 క్లైమాక్స్ లో పుష్ప షెకావత్కి వార్నింగ్ ఇస్తాడు. షెకావత్ సార్, మీ దగ్గర సార్ మాత్రమే ఉంటుంది, మిగతావన్నీ లాగేసుకుంటా అని చెప్పడం అనేది వీళ్ళిద్దరి మధ్యన పుష్ప 2లో ఏ రేంజ్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ పుష్ప 2లో అలా ఏం ఉండదు. పైగా రావు రమేష్ షెకావత్ని ట్రాన్స్ఫర్ చేస్తాను అని పుష్పతో మాట్లాడినప్పుడు ఈ విషయం నాకు చెప్పకుండానే చెయ్యాలి అన్నట్టుగానే చేసేయండి అన్నట్టు చెప్తాడనమాట. సో దీన్ని బట్టి చూస్తే పుష్ప 1లో పుష్ప ఇచ్చిన వార్నింగ్కి ఇక్కడ పుష్ప చేసేమన్న సిచ్యువేషన్ చూస్తే రెండిట్లకి అసలు సంబంధం లేదని అనిపిస్తుంది. అక్కడ అంత గొప్పగా మాస్ వార్నింగ్ ఇచ్చి ఇక్కడ ఇలా చెప్పడం అనేది సో సిల్లీగా అనిపించింది. సో ఈ రకంగా చూస్తే ఎక్కడో కూడా పుష్ప 2లో డైరెక్ట్ గా షెకావత్కి పుష్పకే ఎటువంటి సరైన కాన్ఫ్లిక్ట్ పడలేదని చెప్పాలి. ఇక నెక్స్ట్ క్యారెక్టర్ దాక్షాయిని. తన తమ్ముడిని పుష్ప చంపేశాడని కట్టుకున్న భర్తనే పీకకొస్తుంది. సో ఆ రేంజ్ లో దాక్షాయిని క్యారెక్టర్ ని మనం పుష్పలో చూసాం. అంత పగతో రగిలిపోతున్న దాక్షాయిని పుష్ప 2లో పుష్ప మీద ఎలాంటి అటాక్ గానీ ఎలాంటి రివెంజ్ తీర్చుకోదు. కేవలం సినిమాని చూసే ప్రేక్షకుల్లా పుష్ప 2లో ఉంటుంది. ఇక నెక్స్ట్ జాలరెడ్డి. పుష్ప మీద రివెంజ్ తీర్చుకునే వాళ్ళు షెకావత్, దాక్షాయిని తర్వాత ఎవరైనా ఉన్నారంటే మోస్ట్ పవర్ఫుల్ జాలరెడ్డి. సో పుష్ప చూసిన తర్వాత జాలరెడ్డి క్యారెక్టర్ అనేది పుష్ప 2లో చాలా హై లెవెల్లోనే ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ పుష్ప 2లో జాలరెడ్డి జాడ అనేది ఎక్కడా కనిపించకుండా పోయింది. కేవలం క్లైమాక్స్ లో అలా వచ్చి వెళ్ళిపోవడం అనేది చాలా విడ్డూరంగానే ఉంది. మరి ఆ క్యారెక్టర్ కూడా ఎటువంటి హైప్ లేదు. సో పుష్ప 1లో ఇన్ని పాయింట్స్ పెట్టుకుని పుష్ప 2లో వీటన్నిటిని వదిలేసి కేవలం పుష్ప మీదే డైరెక్టర్ ఫోకస్ చేశారు. వీటిలో ఏ పాయింట్స్ కూడా పుష్ప 2లో మనకి ఆన్సర్స్ అనేవి ఉండవు. అందుకనే పుష్ప 2 అనేది పుష్ప 1కి కంటిన్యూటీ కాదు అని నాకు అనిపించింది. కేవలం క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుని ఇలా డిజైన్ చేసి పుష్ప 2 తీశారు అని అనిపించింది. సో పుష్ప 2 మూవీ మీకు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.